హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలా అమ్గోత్. ఈరోజు నేను కొత్తిమీర రైస్ చేశాను. ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. ముందుగా 4 కట్టల కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 8 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. దీన్ని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. దీన్ని మిక్స్ పట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేడయ్యాక 4 లవంగాలు, 3 మిరియాలు, 3 ఇలాచీలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 10 కాజు వేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన కొత్తిమీర పేస్ట్ వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. నూనె అంతా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి మరో 5 నిమిషాలు అలానే ఉంచండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ. కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది. చూసారా ఎంత బాగుందో? చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడి వేడిగా తినాలి, అప్పుడే బాగుంటుంది.